నెల్లూరు వీఆర్సీలో జరిగిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన లెక్కల మాస్టర్ నరసింహారెడ్డి, సైన్స్ మాస్టర్ చంద్రశేఖర్లను మంత్రి ఘనంగా సన్మానించారు. బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులను మంత్రి నారాయణ గుర్తు చేసుకున్నారు. వీఆర్సీని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రి నారాయణని గురువులు, పూర్వ విద్యార్థులు అభినందించారు. మంత్రి నారాయణ క్రమశిక్షణకు మారుపేరని పూర్వ విద్యార్థులు వెల్లడించారు. చిన్నతనం నుంచి పొంగూరు నారాయణ క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారని ఆయన చిన్నప్పటి గురువులు కితాబిచ్చారు. గొడవలకు పోకుండా నిరంతరం కష్టపడి చదివేవారని, నిరాడంబరుడిగా నిగర్విగా ఉండేవారని వ్యాఖ్యానించారు. అనంతరం బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్సీలోనే డిజిటల్ క్లాస్ రూమ్లో వసతులను చూసిన పూర్వ విద్యార్థులు, గురువులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీఆర్ హైస్కూల్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదని వెల్లడించారు. వీఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రి పొంగూరు నారాయణని గురువులు, పూర్వ విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. స్కూల్లోనే 6 to 10 చదివాను, మీకు అందరికీ తెలిసిందే. ఇదే కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదవటం, మళ్ళీ ఇదే కళాశాలలో వర్క్ చేయటం, అలా ఎదుగుతూ ఈరోజు మంత్రిగా అయ్యాను. ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను, మాట తప్పకుండా ఈ స్కూల్ని డెవలప్ చేస్తానని అన్న ప్రకారం డెవలప్ చేయడం జరిగింది. అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు 62 జాయిన్ 1962లో నరసింహారెడ్డి గారు 1962లో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు. మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు 20 సంవత్సరాలు టీచర్గా చేశారు. తర్వాత 1997లో ఇదే స్కూల్లో 1982 నుంచి 97 దాకా హెడ్ మాస్టర్గా చేశాను. అదొక 15 సంవత్సరాలు. మొత్తం 35 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు. అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్. నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు, చాలా చక్కగా మ్యాథమెటిక్స్. ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు. చాలా చక్కగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు సైన్స్, వాడు కూడా మీరు రిటైర్ అయింది 98లో వారు రిటైర్ అయ్యారు. 97లో నరసింహారెడ్డి గారు 98లో. అదేవిధంగా నా తోటి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాతోటి ఇక్కడ ఈ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన వాళ్ళు. ఈరోజు యాక్చువల్గా నేను మా అందరితో అందరితో ఇంటరాక్షన్ ఎక్కువగా. ప్రతి ఒక్కరూ డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో, ఎవరి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ విజయ్ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్మేట్ అందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ఈ స్కూల్ని చదివిన వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేస్తూ ఉన్నారు ఈ స్కూల్ నుంచి. అందులో నేను కూడా ఒకరిని. అలాగే ఎంతోమందిని ఈ స్కూలు డెవలప్ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ యాక్చువల్గా చదివిన వాళ్ళే. యాక్చువల్గా ఈరోజు శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా యాక్చువల్గా ఈ యొక్క క్యాంపస్ నుంచే వచ్చిన వారు. అలాంటిది యాక్చువల్గా గురువులను యాక్చువల్గా సన్మానించుకోవాలని మేమందరం అనుకుని యాక్చువల్గా ఈరోజు నరసింహారెడ్డి గారిని, చంద్రశేఖర్ గారిని, ఎందుకంటే ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే యాక్చువల్గా. అందులో వారికి ప్రత్యేకంగా నా తరఫున, మా అందరి ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే వారు నడిపేటప్పుడు ఈ స్కూల్ 100% డిమాండ్, అడ్మిషన్లు దొరికాయి కాదు. అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేయించాను. ఎన్సీసీ గ్రూపు మా పిల్లల దగ్గర ఒకే రోజు 1025 అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి. ఇందులో కూడా పేదలు, నిరుపేదలకి అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను. తల్లులు లేని పిల్లలకి, తండ్రులు లేని పిల్లలకి
పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి, స్కావెంజర్స్ పిల్లలకి ఆల్మోస్ట్ 90% ఆ పిల్లలకి ఇచ్చాం. బెగ్గర్స్ మన ఈ మధ్య ఇద్దరు బెగ్గర్స్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. నిన్నే ఐసిడిఎస్ని పిలిచి మాట్లాడాను. నెల్లూరు కార్పొరేషన్లో ఎవరైనా తల్లిదండ్రులు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇక్కడే ఇచ్చి అవసరమైతే ఆ పిల్లలకి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైతే గతంలో ఈ స్కూలు అటు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ, మా స్నేహితులు కూడా మాటిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంత్రి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళు చాలామంది మా శిష్యుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. తర్వాత ఇదే ఇన్స్టిట్యూషన్లో నేను 62 to 82 వరకు బీఈడి మ్యాథ్స్ ట్రైనర్గా పనిచేశాను. తర్వాత 82 నుంచి 97 వరకు హెడ్ మాస్టర్గా 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అప్పుడు అందరూ కూడా మంత్రి గారు ఎంత గొప్పనా కానివ్వండి, నారాయణ అనే పేరే మాకు అలవాటు. ఆ చదువు తీసుకున్నందుకుగా ఏవిగా అనుభవం. మొట్టమొదట నేను పాఠశాలలో చేరిన సంవత్సరంతోనే సార్ చదువు పూర్తయింది. అప్పుడు ఆయన ఆ సంవత్సరంతో స్కూల్ పెట్టి తర్వాత కాలేజీకి పోయాడు. కానీ అది మొదలుకొని నాకు మ్యాథ్స్ అయ్యేవారుగా ఆయన నన్ను గుర్తిస్తూనే ఉండేది, నేను ఆయన గుర్తిస్తూనే ఉండేది. తర్వాత ఆయన ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అటాచ్డ్గా ఉండేవాడిని. తర్వాత ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినప్పుడు కూడా ఎప్పుడు పోయినా కూడా నేను ఎంతో మర్యాద ఇచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మాస్టర్గా నన్ను గుర్తించేవాడు. దానికి మెనీ థ్యాంక్స్. ఈ పాఠశాలని ఎంత గొప్పగా తయారు చేసి టౌన్లోనే కాదు స్టేట్లోనే ఇంత గొప్ప హై స్కూల్ లెవెల్లో ఇంత గొప్పగా ఉండేది ఇన్స్టిట్యూషన్గా తయారు చేశాడు. దానికి అసలు మనం అందరం కూడా ఆయనకి మొదటి నుంచి గొడవ స్టూడెంటే కాదు, తర్వాత డిసిప్లిన్ అంటే ఆ స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా ఆయన దగ్గరే నేర్చుకోవాలి. యూనివర్సిటీ చేరిన తర్వాత కూడా గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎప్పుడు గర్వం అనేది ఇప్పుడు నేను చూడలేదు, గమనించలేదు. అది తెలిసినందుకే తెలుసు. కానీ గోల్డ్ మెడలిస్ట్, 2 గోల్డ్ మెడలిస్ట్. అందువల్ల అది మొదటి నుంచి కూడా ఆయనకి అసలు అది బై బర్త్ వచ్చిన క్వాలిటీ అది అందరితో కలిసి ఉండడం కానీ, అంతా మంచి పేరు తెచ్చుకోవడం కానీ అంతా కూడా ఆయన గొప్పతనం. అందువల్ల ఆయన ఇంకా కూడా ఏదో మంచి పదవులు ఆశించారు కోరుకుంటూ మనం